మరలా అఘోరి తన శక్తిని ప్రతాపాన్ని చూపింది. ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ శ్రీవర్షిని ప్లేట్ పైన ఇచ్చడం మనం చూస్తున్నాం. ఈ యొక్క శ్రీవర్షిని అనేటువంటి అమ్మాయి కూడా అఘోరి ఒక చిన్న సంవత్సరంలో ఒక దగ్గరికి ఒక చిన్న సేవ చేసింది. ఇప్పుడు ఈ యొక్క శ్రీవర్షిని అనేటువంటి అమ్మాయికి అఘోరి ఒక ఐఫోన్ ఇచ్చింది. అంతేకాకుండా అమ్మాయి ఒక జాతకాన్ని కూడా గమనించినటువంటి యొక్క అఘోరి కూడా ఆమె వైపు తన శక్తి తరంగాలను కూడా పంపించి ఆమె ఆకర్షితురాలు చేసుకుంది. ఇక శ్రీవర్షిని తీసుకొని వెళ్ళిపోయింది. వీళ్ళు కేసు వేసినా పోలీస్ కేసు వేసినా కూడా ఎటువంటి ఫలితం కూడా దొరకలేదు. ఎందుకంటే శ్రీవర్షిని అనేటువంటి అమ్మాయి మేజర్ కాబట్టి, మేజర్ అనేటువంటి వ్యక్తులు తమకు నచ్చిన వారితో ఉండొచ్చు కాబట్టి చట్టపరంగా కూడా శ్రీవర్షిని కూడా ఎవరు కూడా ఆపలేదు. ఇంకా శ్రీవర్షిని అఘోరి తీసుకెళ్ళి తన పూజా కార్యకలాపాలకు కూడా వాడుకోవడం జరిగింది. అంతేకాకుండా అఘోరి తన మెడలో తాళి కట్టింది అని శ్రీవర్షిని కూడా చెప్తున్నది. తన తల్లిదండ్రుల సమక్షంలోనే అఘోరి శ్రీవర్షినికి తాళి కట్టిందని, తనే తన జీవిత సర్వస్వాన్ని కూడా ఈ యొక్క వర్షిని చెప్తున్నది. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి యొక్క శ్రీవర్షిని కూడా ఈ యొక్క తీర్థయాత్ర పేరుతో కూడా అఘోరి తీసుకువెళ్ళింది. మెడలో తాళి కట్టింది కాబట్టి ఇంకా ఒక భార్యని ఏ విధంగా చూస్తుందో ఆ విధంగా కూడా శ్రీవర్షినితో అఘోరి కాపురం చేసిందని భావిస్తున్నారు. ఆమెను తీసుకెళ్ళిపోయి ఆ కారులో తన ఇష్టం వచ్చిన చోటికి తీసుకెళ్ళిపోతున్నది. తీర్థయాత్రలని చెప్తున్నది. తీర్థయాత్రలతో పాటు వాళ్ళ యొక్క శోభనం ఎప్పుడు జరిగింది తెలుసా? సూర్యగ్రహణం రోజు. అత్యంత భయంకరమైనటువంటి తిథులు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క శ్రీవర్షినితో అఘోరికి శోభనం జరిగిందని కూడా చెప్తున్నారు. ఈ విషయం కూడా అఘోరిని ఇంటర్వ్యూలో అడిగితే ఆమె ముసిముసి నవ్వులు అవుతున్నది. ఈ యొక్క అమావాస్య ఈ యొక్క గ్రహణం యొక్క రోజున మీరు ఎక్కడికి వెళ్ళారు, వర్షిని అఘోరి ఇద్దరు కనపడలేదు అని దీని గురించి ప్రశ్నించినటువంటి వాళ్ళకు కూడా ముసిముసి నవ్వులతో సమాధానం చెప్తున్నది ఈ అఘోరి. దీన్ని బట్టి ఈ యొక్క శ్రీవర్షినితో అఘోరి యొక్క కాపురం ప్రారంభమైపోయింది అని కూడా భావిస్తుంది. ఈమె తన వెంబడి తిప్పుకుంటూ పుణ్యక్షేత్రాలు జరుగుతున్నాం అనేటువంటి మాట కూడా చెప్తున్నది. ఈ యొక్క తీర్థయాత్రలు చేసుకుంటూ విడిన సమయంలో ఈ యొక్క యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. ఈ యొక్క శ్రీవర్షినికి తాను ట్రైనింగ్ ఇస్తున్నా అని చెప్తున్నది ఈ అఘోరి. వాస్తవానికి శ్రీవర్షిని అఘోరి వశపరుచుకున్నది. ఇది వాస్తవం. ఈ యొక్క వశీకరణ విద్య ద్వారా శ్రీవర్షిని వశీకరణ చేసుకుంది అఘోరి. ఇంకా శ్రీవర్షిని ఎవరు ఏం చెప్పినా ఎందు అన్న తమ్ముళ్ళు కానీ పేరెంట్స్ ఎవరు చెప్పినా ఎందు ఆమె ఎప్పటికీ అఘోరితోటే ఉంటుంది. ఆ వశీకరణ మంత్ర ప్రభావం ద్వారా ఇది వాస్తవం. ఎందుకంటే శ్రీవర్షిని అనే అమ్మాయిని చూస్తే చాలా అందంగా ఉంది. ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి శ్రీవర్షిని. మంచి చదువు చదువుతున్నది, రేపు మంచి ఉద్యోగం వస్తుంది, చక్కగా పెళ్ళి అయ్యేటువంటి అవకాశం ఉంది, మంచి వాడు వచ్చే అవకాశం ఉంది. ఇంత అందమైన అమ్మాయికి మంచి వాడు దొరుకుతుంది. మరి అవన్నీ వదిలేసుకొని ఒక అఘోరి కోసం ఏ అమ్మాయి అయినా అందమైన అమ్మాయి అవుతుందా? వాస్తవానికి పాజిబుల్ కాదు. అంటే ఈ అఘోరి దగ్గర ఉన్న ఏదో ఆకర్షణ శక్తి శ్రీవర్షిని లాగుతుంది. ఆమె చెప్పడం కొన్ని కోట్ల రూపాయలు ఆస్తుంది. ఈ యొక్క అఘోరికి 100 కోట్లు ఆస్తుంది. ఈవెన్ ప్రభాస్ కూడా అఘోరితో పూజ చేయించుకున్నాడని కూడా చెప్తున్నారు.
దానివల్లనే ప్రభాస్ వాళ్ళ ఇంటి దగ్గర అఘోరికి కూడా ఒక విల్లా ఉంది, దాదాపు 10 కోట్ల పైన విలువ ఉంటుంది అది కూడా చెప్తుంది. ఇంత ఆస్తున్నటువంటి ఆమెను కూడా చివరికి శ్రీవర్షిని వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళి తీసుకొచ్చేశారు. ఆమె ఫస్ట్ చెప్తున్నది కొంత మంత్ర ప్రభావం తగ్గేటప్పటికీ వాళ్ళు కొంత ఈ యొక్క వశీకరణ మంత్రం తొలగే విధంగా కొంత చేసే ప్రయత్నాలు చేసినప్పటికి కూడా కొంత ప్రభావం తొలగినప్పటికి కూడా మరలా కూడా తన క్షుద్ర విద్యను స్టార్ట్ చేసింది అఘోరి. ఆమె అక్కడ కూర్చొనే క్షుద్ర విద్యను కూడా చేసి మరలా కూడా శ్రీవర్షిని యొక్క మనసును ఆకర్షించిన విధంగా కూడా మంత్రశక్తిని ప్రదర్శించింది. ఆ దెబ్బతో ఈ అమ్మాయి మనసు మళ్ళీ మారిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాద్ వచ్చేసి నేను అఘోరితోనే వెళ్ళిపోతాను, ఆ దగ్గరే ఉంటాను అని చెప్తున్నాను. కొంతమంది అనుకోవడం ఏంటంటే ఈ యొక్క శ్రీవర్షిని వాళ్ళ యొక్క తల్లిదండ్రులు డబ్బు కోసం ఎవరైనా ఇటువంటి పనులు చేస్తున్నారా అనేటువంటి సందేహం కూడా కొంతమంది ఉంది. ఎందుకంటే శ్రీవర్షిని చెప్పింది అఘోరి దగ్గర ఆమె కారులో కట్టల కొద్దీ డబ్బులు ఉంటాయి, నోట్ల కట్టలు ఉంటాయి కాబట్టి విడిగా కూడా ఆమె డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అలా డబ్బులు చూసినటువంటి విధంగా చెప్తున్నది ఈ యొక్క శ్రీవర్షిని. ఇక చివరికి వాళ్ళ అమ్మ బోర్న ఏడుస్తూ కూడా ఉంది. ఎంత ఏడ్చినా సరే ఈ యొక్క శ్రీవర్షిని కూడా వినట్లేదు. మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళను, వాళ్ళ ఉండను, కేవలం అఘోరి దగ్గరే ఉంటాను అని చెప్పి కూడా చెప్తున్నాను. అంత బలమైనటువంటి మంత్ర ప్రయోగం, బల ప్రయోగం కూడా శ్రీవర్షిని మీద జరిగింది. ఈ అఘోరి అనేటువంటి ఆమె ఈ శ్రీవర్షిని యొక్క జాతకాన్ని కూడా గమనించి ఇటువంటి ఆమెతో తన క్షుద్ర పూజలకి, లగ్న పూజలకి కూడా ఉపయోగం అవుతున్న ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క శ్రీవర్షిని తన వైపు ఆకర్షితురాలు చేసుకుంది. ఏదేమైనా ఈ యొక్క కన్యలు అనేటువంటి వాళ్ళు అఘోరి దగ్గరికి వెళ్ళటం చాలా ప్రమాదకరం. ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి నక్షత్రాల్లో పుట్టినటువంటి కన్యలను ఈ క్షుద్రశక్తిలో ఉన్న వాళ్ళు గమనిస్తారు. వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. గమనించారంటే తప్పనిసరిగా కూడా ఆ కొన్ని నక్షత్రాలకు చెందినటువంటి కన్యలను కూడా తమ వైపు ఆకర్షిస్తారు, క్షుద్ర పూజలు చేస్తారు, కన్యత్వ పూజలు, అనేక రకమైనటువంటి మంత్ర పూజలు చేయడానికి ఈ యొక్క కన్యలను కూడా ఉపయోగించుకుంటారు. కొన్ని సందర్భాల్లో కన్యలను బలిపడం కూడా జరుగుతుంది. ప్రమాదకరమైన క్షుద్ర విద్యలు కూడా ఉంది. వాళ్ళ యొక్క కోరికలు తెచ్చుకోవడానికి ఇటువంటి క్షుద్ర పూజలు కూడా చేస్తారు. ఏమైనా శ్రీవర్షిని కూడా మరో అఘోరిగా తయారయ్యింది అనేటువంటి భావం కూడా కలుగుతున్నది. ఇక శ్రీవర్షిని కూడా మనిషి మాంసం తింటుందా, లేక శ్రీవర్షిని కూడా దిగంబరి అయిపోతుందా అనేటువంటిది చూద్దాం. త్వరలోనే ఈ విషయం మనకు తెలుస్తుంది.